ఓటీటీ ప్లాట్ఫామ్ లో పాపులర్ సిరీస్ ఇప్పుడు వివాదాస్పదమైంది. బాలీవుడ్ హీరో ఫ్యామిలీ ప్రొడక్షన్ లో వచ్చిన సిరీస్ పై ఒక పోలీస్ ఆఫీసర్ కోర్టుకెక్కారు. ఆ సిరీస్ తో ఎన్సీబీ అధికారికి ఏంటి సంబంధం? ఏ విషయంలో ఆయన అభ్యంతరం? నష్టపరిహారం కోరుతూ ఆయన వేసిన పిటిషన్ పై హైకోర్టు రియాక్షన్ ఏంటి? సమీర్ వాంఖడే సంచలన కేసులతో పాపులర్. గతంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పుత్రరత్నాన్ని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది ఆ అధికారే. నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఓ సిరీస్ పై ఆయన కోర్టుకెక్కారు. ఆ సిరీస్ లో తన పరువుకు భంగం కలిగించే సన్నివేశాలున్నాయనేది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపణ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వాంఖడే. అయితే ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తనను అనుకరించేలా, కించపరిచేలా క్యారెక్టర్ తో పాటు కొన్ని సన్నివేశాల సిరీస్ లో ఉన్నాయని సమీర్ వాంఖడే ఆరోపించారు. ఆ సిరీస్ పేరు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ప్రసారమవుతోంది సిరీస్. ఇది మొదలయ్యాకే వాంఖడేపై వ్యంగ్యంగా మీమ్స్ ఎక్కువయ్యాయి. అందులోని ఓ క్యారెక్టర్ ని తననుద్దేశించే చిత్రీకరించారని, షారుఖ్ కొడుకు అరెస్టుని మనసులో పెట్టుకుని తనపై కక్షతోనే ఇదంతా చేస్తున్నారని వాంఖడే అనుమానిస్తున్నారు. ఢిల్లీ నుంచే మీమ్స్ ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సమీర్ వాంఖడే. అయితే ఈ ఫార్మెట్ లో పిటిషన్ ని విచారించలేమంటూ కోర్టు తిరస్కరించింది. ఒకవేళ ఢిల్లీ నుంచే ఎక్కువ నష్టం కలిగిందని భావిస్తే అందుకనుగుణంగా మార్పులు చేసి మళ్లీ పిటిషన్ వేసేందుకు అనుమతించింది. బాలీవుడ్ లో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన హీరో జీవితంలో వచ్చిన ఎలాంటి మార్పుల కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది. ఈ నెల 18న ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సిరీస్ లో యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను నెగిటివ్ గా చూపించారని సమీర్ వాంఖడే కోర్టును ఆశ్రయించారు. సిరీస్ లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి పాత్రను అభ్యంతరకర రీతిలో చూపించి తన పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు. గతంలో క్రూజ్ నౌకలో డ్రగ్స్ వ్యవహారంలో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని సమీర్ వాంఖడే బృందం అరెస్టు చేసింది. ఆర్యన్ ఖానే డైరెక్టర్ కావడంతో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ వివాదాస్పదమైంది. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది ఆర్యన్ ఖాన్ సిరీస్. సిరీస్ లో నిషేధిత వస్తువులు వాడారనే కంప్లైంట్ ని ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా పరిగణించింది. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై సమీర్ వాంఖడే న్యాయ పోరాటానికి దిగారు. సిరీస్ లో సత్యమేవ జయతే నినాదం చేసిన పాత్ర అభ్యంతరకర భంగిమ చట్ట ఉల్లంఘనే అంటున్నారు వాంఖడే. ఆర్యన్ ఖాన్ కేసు బాంబే హైకోర్టు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టులో పెండింగ్ లో ఉండగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా సిరీస్ ని రూపొందించారని ఆరోపిస్తున్నారు. ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్స్ ను ఈ సిరీస్ ఉల్లంఘించిందంటున్నారు. 4 ఏళ్ల క్రితం డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్టుతో నార్కోటిక్స్ అధికారి సమీర్ వాంఖడేతో ఖాన్ ఫ్యామిలీకి వివాదం నడుస్తోంది. సమీర్ 25 కోట్లు లంచం అడిగాడనే ఆరోపణలు విజిలెన్స్ ఎంక్వైరీ దాకా వెళ్లాయి. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కూడా షారుఖ్ కి సపోర్ట్ చేయడంతో సమీర్ వాంఖడే ఆత్మరక్షణలో పడాల్సొచ్చింది. ఇప్పుడు ఖాన్ ఫ్యామిలీ సిరీస్ లో తనని, డిపార్ట్మెంట్ ని కించపరిచారనే ఆ పోలీస్ ఆఫీసర్ ఆరోపణలతో ఆర్యన్ సిరీస్ లో కొత్త ఎపిసోడ్ మొదలైంది.